కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దా నగరపాలక సంస్థదా అని కాంగ్రెస్ నాయకులు అనంతుల రమేష్ ప్రశ్నించారు. ఆదివారం కిసాన్ నగర్ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3.60 కోట్లతో నగరంలో పలుచోట్ల యుద్ధ ప్రాతిపదికన 30 జిమ్లు ఏర్పాటు చేశారని, ఒక్కో ఓపెన్ జిమ్కు 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసి వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేశారని మండిపడ్డారు. చలికాలం కావడంతో ఎక్కడ చూసినా ఓపెన్ జిమ్లు కిటకిటలాడుతున్నాయని, వ్యాయామం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, తీరా ఓపెన్ జిమ్ల వద్ద పరికరాలు చెడిపోయి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఓపెన్ జిమ్లు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు నిర్వహణ విషయం తెలియజేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఓపెన్ జిమ్లు గత పాలక వర్గం నగర ప్రజల ఆరోగ్యం కోసం పెట్టారా, కమిషన్ల కోసం పెట్టారా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెంచాల కరుణాకర్, చాతర్ల సాయిరం, ఫరజ్ తదితరులు పాల్గొన్నారు. 3,60,00,000తోటి అప్పుడు 30 ఓపెన్ జిమ్ములు ప్రారంభించడం జరిగింది హడావిడిగా గత పాలకులు. కానీ ఇప్పుడు చలికాలము ఎక్కడ చూసినా విపరీతంగా పిల్లలు పెద్దలు వ్యాయామం చేసుకుందామని ఆ జిమ్ముల వద్దకు వెళ్తే ప్రతి చోట ఈ జిమ్ పరికరాలు మరి మరమ్మతులు చేయక ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మరి వీటి నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాంట్రాక్టర్ చేస్తారా, మరి నగరపాలక సంస్థ అధికారులు చేస్తారా? మరి అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ కిసాన్ నగర్ ప్రాంతంలో 24, 25 అంబేద్కర్ నగర్ ప్రాంతంలో 2 చోట్ల ఓపెన్ జిమ్లు పరికరాలు పాడై ఉన్నాయి. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాం. మరి పబ్లిక్ హెల్త్ అనేది ఒక సంస్థ ఉన్నది మున్సిపాలిటీలో. మరి పబ్లిక్ హెల్త్ అంటే ఏంటిది? ప్రజా ఆరోగ్యం. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అధికారులు మరి వీటిని తనిఖీ చేసి ఎక్కడెక్కడ పాడైనాయి, మరి వీటి హంగులు ఆర్భాటాలతోటి ఆనాడు జిమ్లు ప్రారంభించిన మరి పాలకవర్గం కూడా అయిపోయింది. గత సంవత్సరం కావస్తుంది పాలకవర్గం నుంచి. అధికారులు పట్టించుకోరు. మరి ఎన్నిసార్లు చెప్పినా వాటిని మరమ్మతులు నోచలేదు. చలికాలము విపరీతంగా ఈ వాకర్స్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే మరి వాకింగ్ పార్కులు మరి ఇవన్నీ చేసినామని చెప్తుండ్రు, పార్కులు డెవలప్మెంట్ చేసినామని చెప్తుండ్రు. మరి పార్కులు కూడా మరి ప్రజాధనం వృధా చేసి పార్కులు నిర్మించి ఈ పార్కులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి చేతులు దులుపుకుంటారు. మరి ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్మించిన పార్కులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వద్దు అని ఎన్నో స్వచ్ఛంద సంఘాలు చివరకు కోర్టులు కూడా చెప్పడం జరిగింది.